నేడు ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సీఎంల సమావేశం జరగనుంది. ముఖ్యంగా ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుండటంతో ఆయనను ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు సత్కరించనున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఏపీ పునర్నిర్మాణం, అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, కేంద్ర నిధులు, విభజన హామీలపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలోని భారత్ మంటపం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. దాదాపు 6 గంటల పాటు జరగనున్న ఈ సమావేశంలో ప్రస్తుతం దేశ రాజకీయాలు, ఎస్ఐఆర్ సహా కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోడీ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు, త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశంపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 3వ చేపట్టి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన తరఫున రాష్ట్ర ప్రయోజనాలపై గళం విప్పనున్నారు. ఏపీ పునర్నిర్మాణం, అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, కేంద్ర నిధులు, విభజన హామీలపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చలు జరగవచ్చని సమాచారం. దీనికి తోడు కూటమి ఐక్యతపై చర్చ జరిగే అవకాశం ఉంది. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.